కొత్త కొత్త వైరస్లకు రోగాలకు జన్మస్థానమైన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ లాంటిదే మరో వైరస్ చైనాలో వ్యాపిస్తోంది. కరోనా లాగే ఈ వైరస్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ జనాలను ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలు కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త వైరస్ లక్షణాలు. ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి. దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనూ ఉంటున్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తోంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతోంది. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఎవరికి ఎక్కువ ప్రమాదకరం? ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు, కానీ వారి ద్వారా వ్యాప్తి చెందగలదు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపివి వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకరమే. చిన్న పెద్ద లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తుంది. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడే వారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.